సంగారెడ్డి జిల్లా ఫుల్కల్ మండలం గంగులూరు గ్రామం 189 సర్వే నెంబర్లో 6 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన బడా బాబులు భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ పలు మాధ్యమాల్లో వచ్చిన కథనంతో రెవెన్యూ సిబ్బంది పోలీసులు స్వయంగా వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను జేసీబీతో తొలగించారు. మీడియాలో వచ్చిన కథనాలతో మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పుల్కల్ తహసీల్దార్ కృష్ణ తెలిపారు. తహసీల్దార్ పుల్కల్ అయితే గత 2 రోజుల నుంచి మీడియా అండ్ పత్రికలో 900 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. దాని మీద విచారణ చేయడం జరిగింది. అయితే ఇది గుంగళూరు గ్రామంలో 189 సర్వే నెంబరు యాక్చువల్గా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 11 ఎకరాల 14 గుంటలు. దీంట్లో 9 ఎకరాల 19 గుంటలు సీలింగ్కి సరళ చేయడం జరిగింది. అయితే పహానీ తర్వాత ఆరు మన రెవెన్యూ రికార్డ్ పరిశీలిస్తే దాంట్లో ఒక 5-6 మంది ఎస్టీల పేర్లు అసైన్మెంట్ దారులుగా వచ్చింది. కానీ ఫీల్డ్ విజిట్ చేస్తే ఫెన్సింగ్ను మొత్తం తొలగించడం జరిగింది. ఇలా ప్రభుత్వ భూములు, గవర్నమెంట్ భూములు, సీలింగ్ భూములు ఏదైనా సరే అన్యాక్రాంతం ఎవరైనా అక్రమంగా దున్నడము, ఫెన్సింగ్ చేయడం చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని మేము ఈ విషయం తెలియపరుస్తున్నాం. దీని గురించి మన ఎస్ఐ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు గుంగళూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఫెన్సింగ్ వేశారనే ఇన్ఫర్మేషన్తో ఎంఆర్ఓ గారు ఇన్ఫార్మ్ చేస్తే దానిపైన మేము వీళ్ళు వెరిఫై చేసి నిజంగానే అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు అనుకుంటే ఇది అక్రమంగా ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే, ఇక నుంచి ఎవరైనా కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఫెన్సింగ్ వేయడం కానీ అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.